ఐ హల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. ఎంసెట్ ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారో, అంటే ఐటీలో జాయిన్ అయ్యారో ఏపీ స్టూడెంట్స్కి ఈ యొక్క వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సబ్జెక్ట్స్ ఏముంటాయి అండ్ ఏవి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు జాబ్ కానీ శాలరీ కానీ హై ఉంటుంది, అసలు వీటిలో క్రెడిట్స్ అనేవి ఎందుకు ఉంటాయి, సో వేటికి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, మీరు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ఈ యొక్క వీడియోలో మీకు అందిస్తాను స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ యొక్క డీటెయిల్స్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. కోర్స్ చూస్తే స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. సో ఫస్ట్ సెమిస్టర్ చాలామందికి ఇంచుమించు ఒకేలా ఉంటుంది, జస్ట్ ఒక్క సబ్జెక్ట్ వేరియేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఏ ఇయర్ అయినా సరే, ఇది 2021, 22, 23, 24 అయినా సరే అండ్ 19, 18, 16 అయినా సరే ఇంచుమించు ఇలానే ఉంటుంది స్టూడెంట్స్. కొన్ని కోర్సెస్ యాడ్ అవుతాయి, కొన్ని కోర్సెస్ రిమూవ్ అవుతాయి తప్పించి 80% కోర్సెస్ ఇలానే ఉంటాయి స్టూడెంట్స్. సో చేంజెస్ ఏమైనా ఉంటే సిలబస్లో పెరగడం తగ్గడం ఉంటుంది తప్పించి సబ్జెక్ట్స్ 80% ఇలానే ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఇయర్కి జస్ట్ ఒక 5%, 10% మాత్రమే మారుతుంది. ఇయర్కి 5%, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 5%, 10% మారుతుంది. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇయర్ చూస్తే స్టూడెంట్స్ ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ ఎందుకు అంటే యాక్చువల్లీ మీకు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కోసం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మీకు. మీరు ఫ్లూయెన్స్గా ఇంగ్లీష్ మాట్లాడాలి, అప్పుడే మీరు చేసిన ఇంజనీరింగ్కి చాలా వాల్యూ ఉంటుంది. ఎందుకు ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మాట్లాడితేనే జాబ్స్ వస్తాయంటే, ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ మాట్లాడితేనే జాబ్స్ వస్తాయి. ఇంగ్లీష్ అనేది మీకు కంప్యూటర్ లాంగ్వేజ్ మీద ఎంత గ్రిప్ ఉందో ఇంగ్లీష్ కూడా అంత గ్రిప్ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున మీకు జాబ్ వచ్చినప్పుడు మీరు క్లయింట్స్తో మాట్లాడాలి. క్లయింట్స్తో అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అవతల వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు ఫారినర్స్ ఉండొచ్చు, లేకపోతే అండ్ మన ఇండియన్స్ అయినా ఉండొచ్చు, ఎవరైనప్పటికైనా సరే మీరు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంగ్లీష్ అనేది మెయిన్గా చూస్తారు. సో ఇంగ్లీష్ అనేది మీరు ముందు నుంచే ఫోకస్డ్గా ఉండాలి. సో ఎలాగా మరి మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా, మాకు ఇంగ్లీష్ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ మీరు ముందు నుంచే ఫోకస్ చేస్తే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇంగ్లీష్ తెలుగు కన్నా పెద్ద కష్టమేం కాదు, తెలుగే కష్టం. సో ఇంగ్లీష్ ఈజీ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ మీకు ఉంటుంది అండ్ మ్యాథ్స్ M1, M2, M3, M4 వరకు ఉంటాయి స్టూడెంట్స్. కొన్ని గ్రూప్స్లో అయితే M4 తీసేశారు. సో కొంతమందికి M4 ఉంచారు. సో ఇప్పుడు వచ్చే ఇయర్స్లో కూడా మ్యాథ్స్ తగ్గించి కంప్యూటర్స్ సంబంధించిన ఎక్కువ పెడతారు. అండ్ సిఎస్సికి ఐటీకి డిఫరెన్సెస్ ఏంటో నేను చెప్తూ మీకు మొత్తం చూపిస్తూ చెప్తాను స్టూడెంట్స్. అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుంది స్టూడెంట్స్, కొంచెం కెమిస్ట్రీ టచ్ ఉండాలి. అండ్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ నుంచి మీకు స్టార్ట్. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అనేది మీకు పెడతారు, మీకు పెట్టారు, సిఎస్ వరకు ఉండదు. ఓకే స్టూడెంట్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఉంటుంది. ఇంగ్లీష్ ల్యాబ్ ఏంటంటే మీకు ఒక టాస్క్ ఇస్తారు, దాన్ని 5 మెంబర్స్ 4 మెంబర్స్ దాన్ని పర్ఫామ్ చేయాలి. ఎలాగంటే ఇంగ్లీష్లో మీరు డిస్క్రైబ్ చేయడమో, లేకపోతే ఇంగ్లీష్లో మీరు ప్రజెంటేషన్ చేయడమో, అలాగా ల్యాబ్ అంటే ల్యాబ్లో మీరు ఇదే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చోబెట్టి, సో వాళ్ళు మీకు ఒక టాపిక్ ఇచ్చి మీకు దాని మీద ఎక్సర్సైజ్ చేపిస్తారు. అంటే సో కన్వర్జేషన్స్ కానీ, డిస్క్రిప్షన్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ ఇలా చేస్తే మీ ఇంగ్లీష్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ సంబంధించిన ల్యాబ్ ఉంది. అండ్ ఐటీ వర్క్షాప్ మీకు చాలా ముఖ్యం స్టూడెంట్స్. అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది అంత పెద్ద విషయం కాదు, ఈ ఐటీ వర్క్షాప్ అనేది మీకు చాలా ముఖ్యం. ఓకే స్టూడెంట్స్, అండ్ ఫస్ట్ ఇయర్లో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సిన ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ వర్క్షాప్స్, ఈ మూడింటి మీద మీ మెయిన్ ఫోకస్ ఉండాలి. అండ్ ఈ ఫస్ట్ సెమిస్టర్లో మీకు కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలా కష్టం. చాలామంది అరే ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంది చాలా బాగుంది ఏదో అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది చాలా కష్టం స్టూడెంట్స్, అది మైండ్ పెట్టుకోండి. ఫస్ట్ నుంచే ఇంజనీరింగ్ డ్రాయింగ్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ ఇయర్ నుంచే మీరు మెల్లిమెల్లిగా ఫస్ట్ డే నుంచే కొంచెంగా మెల్లిమెల్లిగా మీరు ఫోకస్ చేస్తే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది పాస్ అయిపోతుంది స్టూడెంట్స్. చాలామంది ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఫీల్ అవుతారు. సో మిగతానే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, కానీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ మ్యాథ్స్ టఫ్గా ఫీల్ అయిన వాళ్ళు మ్యాథ్స్ అనేది కష్టంగా ఉంటుంది. సో కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటి స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్లో? మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. అండ్ ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏంటి స్టూడెంట్స్? ఇంగ్లీష్ అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోర్త్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ వర్క్షాప్. ఓకే స్టూడెంట్స్, ఇవి మెయిన్. అయితే మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ పాస్ అవుతాయి స్టూడెంట్స్ 3 క్రెడిట్స్ ఇస్తారు. అండ్ అదే ల్యాబ్ అనుకోండి 1.5 అనేది మీకు క్రెడిట్స్గా ఇస్తారు.
అండ్ ఇక్కడ మీరు ఏదైతే ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసారో అది ఏంటి అంటే సబ్జెక్ట్కి అండ్ ల్యాబ్కి మధ్యలో పెట్టారు వాళ్ళు 2.5 క్రెడిట్స్కి పెట్టారు. ఈ క్రెడిట్స్ అంటే ఏంటి అంటే మీరు ఏదైనా పాస్ అయ్యారు, సబ్జెక్ట్ పాస్ అయ్యారు, ఎక్కువ తక్కువ మార్క్స్ కాదు, పాస్ అవుతే ఈ క్రెడిట్స్ ఇస్తారు. సో మీరు ఏదైనా ఫెయిల్ అయ్యారు అనుకుందాం, అప్పుడు మీకు ఆ క్రెడిట్స్ రావు. ఓకే, ఇది చెప్పాలంటే మీకు ఇది పాయింట్స్ లాంటివి. మనము లాస్ట్లోని మీకు ఏదైనా సబ్జెక్ట్ మీరు పాస్ అవ్వలేకపోతున్నారు, ఒక సబ్జెక్ట్ మీరు ఎక్సెప్షన్ ఇచ్చుకోవచ్చు, అంటే మాకు అది మేము టెస్ట్ రాయము అని ఎక్సెప్షన్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు మీకు ఒక ఎగ్జామ్ తీసేసి మీకు సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు దాంట్లో మీకు క్రెడిట్స్ తగ్గుతాయి. సో ఒక్క సబ్జెక్ట్ మీరు ఇగ్నోర్ చేసుకున్నారు అనుకోండి, 3 క్రెడిట్స్ తగ్గుతాయి అలాగా. సో మీరు క్రెడిట్స్ అనేవి ఏంటంటే మీరు పాస్ అవుతే ఒక 3 క్రెడిట్స్ ఇస్తారు, ల్యాబ్ అయితే 1.5 క్రెడిట్స్ ఇస్తారు. ఇట్స్ లైక్ పాయింట్స్ అవి. ఓకే, సో క్రెడిట్స్ అనేవి మీకు లాస్ట్లోనే మీ సర్టిఫికేట్లో మార్క్స్ అండ్ క్రెడిట్స్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతాయి స్టూడెంట్స్. అండ్ సెకండ్ సెమిస్టర్ చూసుకుంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ M2 అండ్ మ్యాథ్స్ M3 అండ్ అప్లైడ్ ఫిజిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అండ్ డిజిటల్ లాజిక్ డిజైన్స్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ అండ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C and lab and engineering exploration project and constitution of India. సో దీంట్లో మీరు లైట్గా తీసుకోవాల్సినేమో టెన్త్ సబ్జెక్ట్ లైట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మాత్రంకి టఫెస్ట్ సబ్జెక్ట్స్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ మీకు చూసుకుంటే స్టూడెంట్స్ ఫస్ట్ M2 M3 ఇవి టఫ్ సబ్జెక్ట్స్. అండ్ ఫోర్త్ కూడా ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అనేది కూడా కొంచెం టఫ్ సబ్జెక్ట్ స్టూడెంట్స్. అండ్ ఫిజిక్స్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, పర్లేదు, అంతేం ఉండదు స్టూడెంట్స్ ఫిజిక్స్ దీంట్లోని. ఈ ఒక 3 సబ్జెక్ట్స్ మాత్రం టఫ్ ఉంటాయి. అండ్ మీకు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్ ఏంటి చూద్దాం. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన సీరియస్నెస్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఫోర్త్ టఫ్ అదే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కూడా అదే, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఇది ప్రోగ్రామింగ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అండ్ డిజిటల్ లాజిక్ డిజైన్స్. ఈ రెండు మీకు చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్స్, ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ సంబంధించినవి సబ్జెక్ట్స్ ఇవి. రేపొద్దున మీకు జాబ్ వచ్చింది అంటే ఎలా ఉంటాయండి జాబ్స్ అంటే, మీకు రేపొద్దున సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అక్కడ ప్రోగ్రామింగ్స్ ఉంటాయి, దాన్ని మీరు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఎంత బాగా సాల్వ్ చేస్తే మీకు అంత మంచి హై శాలరీస్ ఉంటాయి స్టూడెంట్స్. సో అది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మీకు సెకండ్ సెమిస్టర్లో అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వచ్చిన ఈ ప్రోగ్రామింగ్ సంబంధించిన ఈ కోర్సు మీరు సీరియస్గా తీసుకుంటే మీరు రేపొద్దున ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు మీ జాబ్ని. సో ఇక్కడ మీరు లైట్ తీసుకున్నాం కొన్ని స్టూడెంట్స్, ఎంజాయ్మెంటే, మీరు ఎంజాయ్ చేయొచ్చు, తప్పలేదు. సో ఎప్పుడైతే క్లాసెస్ నడుస్తున్నాయో అప్పుడు మాత్రం మీరు చాలా సీరియస్గా వినాలి. అండ్ క్లాసెస్ అయిపోయాక క్యాంపస్లో మన ఎంజాయ్మెంట్ అనేది యాజువల్గా ఉండాలి. అండ్ క్లాస్ రూమ్లో మన ఎడ్యుకేషన్ కూడా యాజువల్గా ఉండాలి. సో క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ మిస్ అవ్వకూడదు, క్యాంపస్ ఎంజాయ్మెంట్ అనేది మిస్ అవ్వకూడదు స్టూడెంట్స్. అది బ్యాలెన్స్గా మెయింటైన్ చేసినట్టే బ్రిలియంట్. ఓకే స్టూడెంట్స్, సో ఎడ్యుకేషన్ బాగా చేసి మీరు ఎంజాయ్ చేయకపోయినా అది కరెక్ట్ కాదు, అలా అని ఎంజాయ్మెంట్ చేసేసి మీరు ఎడ్యుకేషన్ చేయకపోయినా కరెక్ట్ కాదు. సో ఎంజాయ్మెంట్ ఉండాలి అండ్ ఎడ్యుకేషన్ ఉండాలి, రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. సో అందుకోసమే మీకు టఫ్ ఏది ఫెయిల్ అవుతారని ముందే చెప్తున్నాను, ఎందుకంటే మీరు దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ జాబ్ సంబంధించినవి కూడా నేను ముందే చెప్తున్నాను, దాని మీద ఫోకస్ చేసుకోవాలి. సో జాబ్ ఫోకసింగ్ ఏంటి అంటే, జాబ్ ఫోకసింగ్ సంబంధించిన సబ్జెక్ట్లోని మీరు టాలెంట్ పెంచుకోవాలి. అండ్ పాస్ అవ్వలేము అనిపించిన వాటిలో కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఇది మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. అండ్ ల్యాబ్ సంబంధించింది కమ్యూనికేషన్ స్కిల్ ల్యాబ్స్ అనేవి మళ్ళీ మీకు దాంట్లో మీకు కమ్యూనికేషన్ సంబంధించిన కొన్ని టాస్క్లు ఇచ్చి మీకు పర్ఫార్మెన్స్ చేపిస్తారు. దాని ద్వారా మీకు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అండ్ ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C అని ఇచ్చారు కదా ల్యాబ్. దాంట్లో ఏంటంటే మీకు ల్యాబ్లోని కొన్ని సిస్టమ్ బేస్ మీద మీకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తారు. సో అది మీరు ఖచ్చితంగా ఆ ల్యాబ్స్ ఏది మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మీరు వర్క్ బాగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. అండ్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ 9th చూడండి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్. ఇలాంటి ప్రాజెక్ట్స్లో జెన్యూన్ పర్ఫార్మెన్స్ ఉండాలి స్టూడెంట్స్. అప్పుడు మీకు మీ ఇంజనీరింగ్ అనేది వర్త్ ఉంటుంది. ఏ కాలేజ్ చదివారం కాదు స్టూడెంట్స్, చిన్న కాలేజే ఉండొచ్చు, పెద్ద కాలేజే ఉండొచ్చు, ఏ కాలేజ్ అయినా పర్లేదు, కాకపోతే మీరు జెన్యూన్గా చదివితే స్టూడెంట్స్ అదే పెద్ద యూనివర్సిటీ. అండ్ ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ మీకు క్రెడిట్స్ చెప్పాం ఆల్రెడీ. సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు 3 ఉన్నాయి అండ్ ల్యాబ్ వచ్చేసి 1.5 ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్ ల్యాబ్కి 2 ఉన్నాయి. అంటే దాని అర్థం చేసుకోండి దానికి ఎంత వాల్యూ ఉందో. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ సంబంధించిన దాంట్లో టాస్క్ ఎక్కువ ఇచ్చి మీకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుతారు. ఇక 10th చూసారా అసలు క్రెడిట్స్ లేవు. సో మీకు ముందే చెప్పాను లైట్ అని. ఓకే స్టూడెంట్స్, అండ్ నెక్స్ట్
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మనం సెకండ్ ఇయర్కి ఎంటర్ అయిపోయాము. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ కోసం మాట్లాడదాం. ఇక్కడ డిస్క్రిట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్, ఇది మ్యాథ్స్ లాంటిదే కొంచెం, అర్థమైందా? కానీ అంత టఫ్నెస్ ఉండదు, మ్యాథ్సే. బట్ ఓకే, ఇక్కడతో మీకు M3 క్లోజ్ అయిపోయింది. చూసారు కదా, ఫస్ట్ ఇయర్లోనే మీకు M3 క్లోజ్ అయిపోయింది. ఒకప్పుడు అది సెకండ్ ఇయర్లో ఉండేది, ఇప్పుడు ఫస్ట్లో పెట్టేశారు. కొంచెం పైకి కిందికి అవుతుంది కానీ సబ్జెక్ట్ స్టూడెంట్స్ అంతా ఇంచుమించులో ఉంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోకి, థర్డ్ ఇయర్లోకి సెకండ్ ఇయర్లోకి, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లోకి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోకి అలా జంప్ అవుతూ ఉంటాయి. అది ఎందుకు అవుతూ ఉంటుంది అంటే సిలబస్ ఎక్కువ చేసి లేకపోతే తక్కువ చేసో మీకు అలా మారుస్తూ ఉంటారు. బట్ సబ్జెక్ట్స్ మాత్రం అవే ఉంటాయి ఇంచుమించులోని. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి డిస్క్రిట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ అండ్ 3 క్రెడిట్స్ ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వచ్చేసి మీకు జాబ్ సంబంధించిన ఫస్ట్ అవేమో బేసిక్ నాలెడ్జ్ సంబంధించినవి. ఇక్కడేమో డైరెక్ట్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఇక్కడ ఏమైపోద్దంటే సిఎస్సి వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీరింగే ఉంటుంది డైరెక్ట్గా. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇక్కడ మీకు పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చింది. సో సిఎస్సి వాళ్ళకి ఏమవుద్దంటే జావా ఇంట్రడ్యూస్ చేస్తారు, మీకు ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో సిఎస్సి వాళ్ళకి మీకు ఏంటి అంటే కొంచెం సబ్జెక్ట్స్ అనేవి మెయిన్ కోర్వి సిఎస్సిలో ఉండిపోతాయి. మ్యాక్సిమం 80% అవే ఉంటాయి, 20% కోర్ మాత్రమే సిఎస్సిలో ఉండిపోతాయి. దీంట్లో ఏంటంటే బర్డన్ తగ్గించి సాఫ్ట్వేరే, బట్ బర్డన్ తగ్గించి పెడతారు. పైథాన్ ప్రోగ్రామింగ్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మన ఫోన్, మన ల్యాప్టాప్స్, కొన్ని యాప్స్ పైథాన్తో చేస్తారు. పైథాన్ అనేది చాలా ఈజీ. 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలు కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు, అంత ఈజీ. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ డేటా స్ట్రక్చర్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++, ఇవి మాత్రానికి మీరు ఇచ్చిపెట్టుకోకూడదు. ఇక్కడి నుంచే మీ జాబ్ సంబంధించినవి సబ్జెక్ట్ స్టార్ట్ అని. ఇవి చేస్తే స్టూడెంట్స్, ఇవి బాగా మీరు పర్ఫామ్ చేస్తే మీకు 1 lakh శాలరీ ప్లస్ ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. అదే మీరు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, ఇంకా ఎక్కువ శాలరీ వస్తుంది. అక్కడ ఫారిన్ కంట్రీస్లోని చిన్న జాబ్స్కే 1 lakh శాలరీ ఉంటుంది. సో మీరు టాలెంటెడ్ అయితే ఇక్కడ ఇండియాలో మీరు 1 lakh వస్తే స్టూడెంట్స్ అక్కడ ఇంకెక్కువ ఎర్న్ చేయగలుగుతారు. సో 1 lakh రావాలంటే ఇక్కడి నుంచే మీరు బాగా చదువుకుంటే వస్తుంది. బాగా చదువుకోవడం అంటే ఏంటి, ఎంజాయ్ చేయొద్దు అంటే అలా కాదు. క్లాసెస్ జరుగుతున్నప్పుడు క్లాసెస్లో మీరు సీరియస్గా ఉండాలి, అంతే. అండ్ ఇక్కడ ల్యాబ్స్ కూడా కరెక్ట్గా అటెండ్ అవ్వాలి. ప్రతి ల్యాబ్ పర్ఫార్మెన్స్ బాగా చేయాలి స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మీకోసం చెప్తున్నాను. ఇది ఇక్కడ మీకు ల్యాబ్స్ స్టూడెంట్స్ ఫస్ట్ మనకి పైథాన్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. ఇది డేటా స్ట్రక్చర్ త్రూ C++ ల్యాబ్, ఈ 2 ల్యాబ్స్ చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం 0.5 ఇచ్చారు, ల్యాబ్ తగ్గించారు, సబ్జెక్ట్స్ ఎక్కువ ఇచ్చారు ఇక్కడ మీకు. అండ్ ఎసెన్షియల్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఇవి సిఎస్సిలో ఉండవు. కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ఈ ఎసెన్షియల్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్, ఇవి సిఎస్సిలో ఉండవు. సిఎస్సిలో ఏం చేస్తారంటే ఇక్కడ ఏదో ఒకటి సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రాజెక్ట్ పెడతారు. మీకు అలా కాకుండా ఇవి వేస్ట్ సబ్జెక్ట్స్ పెట్టారులే. సో ఇవి చేయకపోయినా మీకు క్రెడిట్స్ ఏమి వ్యాలిడ్ చూడండి, క్రెడిట్స్ 0నే. ఎందుకంటే సబ్జెక్ట్స్ మీకు ఉంచాలి, అలాగని టఫ్ ఉండకూడదు. సో అలా సబ్జెక్ట్స్ తక్కువ పెట్టామనుకో, సో అది మీకు ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్స్ ఎక్కువ పెడుతున్నారు, కానీ క్రెడిట్స్ అనేవి లేకుండా ఏదో మామూలుగా మీకు బర్డన్ లేకుండా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం పెడుతున్నారు. నెక్స్ట్ ఎంప్లాయబిలిటీ స్కిల్, సో అది కండిషన్ అప్లైడ్, ఇది అందుకే స్టార్ మార్క్ వచ్చేసారా, ఎవరికైనా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు అని అనుకుంటా బహుశా. సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో మీకు చూస్తే మోస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్స్ ఎంటర్ అయినాయి ఇక్కడ. ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించింది, ఇది మీకు తెలిసిందే. సో ఇది సిఎస్సి వాళ్ళకి కూడా ఉంటుంది. ఇక్కడ జావా ప్రోగ్రామింగ్, ఇది సిఎస్సి వాళ్ళకి ఉంటుంది, మీకు ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. జావా ప్రోగ్రామింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పైథాన్కి అది సపరేట్ ప్లాట్ఫామ్ అండ్ జావా సపరేట్ ప్లాట్ఫామ్. సో జావా అండ్ పైథాన్ కలిపి మళ్ళీ జాబ్స్ ఉంటాయి, సపరేట్ జాబ్స్ ఉంటాయి, మళ్ళీ కలిపి జాబ్స్ ఉంటాయి. కలిపి వేస్తే ఇంకా మీకు శాలరీ బెటర్గా ఉంటుంది స్టూడెంట్స్. అండ్ జావా ప్రోగ్రామింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్స్ అండ్ జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్, జావా సంబంధించిన ల్యాబ్ చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. జావా రాకపోతే మీరు రేపు ఏ జాబ్ చేయలేరు స్టూడెంట్స్, అందుకే జావా మెయిన్ పెట్టుకోండి మీకు. ఓకే, UNIX ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబ్ చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబ్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్. ఇది ఏంటంటే ఇది చెప్పాం కదా మీకు ముందే, ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టాలని పెట్టారు. ఇది క్రెడిట్స్ అనేవి 0 ఏముండదు. అండ్ సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలి మీరు ఖచ్చితంగా, చేసినందుకు ఒక రేట్, ఇది మ్యాండేటరీ కాదు,
చాలామంది లైట్ తీసుకుంటారు, ఏదో ఒకటి సబ్మిట్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో మీరు సీరియస్గా తీసుకోవాల్సినవి ఏంటి అంటే జావా అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ 3 సబ్జెక్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. 1 lakh ప్లస్ శాలరీ ఉండాలంటే ఈ 3 ఖచ్చితంగా మీరు చేయాలి స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు అండ్ థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం మనం. థర్డ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం కదా. ఇప్పుడు థర్డ్ ఇయర్లో మీరు ఏం తెలుసు, మీరు ఇప్పుడు ప్రొఫెషనల్స్ అంటే ఏంటంటే ఇంకా జాబ్ ఏంటో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ప్రొఫెషనల్స్ అంటే ఒక కంప్యూటర్, మీరు ఇక్కడ నుంచి మీరు ఎలా ఉంటుందంటే కంప్యూటర్లో మీరు ప్రొఫెషనల్స్ అన్నట్టే. అందుకోసం మీకు ఇక్కడ అడ్వాన్స్డ్ పెడతారు. చూస్తే మీకు థర్డ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇది సపరేట్ మళ్ళీ. అండ్ కంపైలర్ డిజైన్, దీని బేస్ మీద చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం నేను చెప్పవలసిన లేదు. ఓకే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏం చెప్పాను నేను, థర్డ్ ఇయర్కి ఎంటర్ అయిపోయారు, మీరు ప్రొఫెషనల్స్ అని చెప్పాను కదా. ఇక్కడ చూసారా, ప్రొఫెషనల్స్ ఎలెక్టివ్ అనే కోర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 1 అండ్ నెక్స్ట్ ఎలెక్టివ్ 2 ఉంటుంది స్టూడెంట్స్. సో ఇక్కడ చూస్తే మీకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్, జాబ్ ఓరియంటెడ్ సంబంధించిన ఇవన్నీ, NoSQL డేటాబేస్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కంప్యూటర్ గ్రాఫిక్స్, ప్రోగ్రామింగ్, ఎంత బాగుంటుందో తెలుసా సబ్జెక్ట్స్ ఇవి. నిజంగా ఇవి నాలెడ్జ్ మీరు పెంచుకుంటూ వెళ్తే దీంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది మళ్ళీ. అండ్ డిజైనింగ్ అండ్ అనలైజింగ్ ఆఫ్ లాగరిథమ్స్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ కంపైలర్ డిజైన్ ల్యాబ్ అంటే 2 కలిపి ఇక్కడ మీకు ఇచ్చారు. ఎలాగంటే మీకు కోర్స్ 2 అండ్ మీకు కోర్స్ 3 కలిపి ఒక ల్యాబ్ ఇచ్చేసారు. అండ్ AI టూల్స్ అండ్ టెక్నిక్ ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. AI అంటే మళ్ళీ ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్ అండ్ టెక్నిక్ ల్యాబ్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్, ఇది లైట్. ఈ యొక్క టెన్షన్స్లో ఈ యొక్క 9th సబ్జెక్ట్ అని లైట్ మనకి. ఇక్కడ చూసే స్టూడెంట్స్ మీకు అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అది. అందుకే చూసారా గ్రేడ్స్ 4 ఉంది అంటే దాని టఫ్నెస్ మీరు అర్థం చేసుకోండి. ఈ టఫ్నెస్ పెట్టే గ్రేడ్ స్టూడెంట్స్ మర్చిపోకుండా. అయితే ఇక్కడ దీంట్లో మనకి అన్ని కోర్సెసే మనకి చాలా ఇంపార్టెంట్. ప్రతి కోర్స్కి ఒక్కొక్క జాబ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్కి ఒక జాబు, అండ్ కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన ఒక జాబ్, అండ్ కంపైలర్ డిజైన్కి ఒక జాబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక జాబ్. సో డేటా స్ట్రక్చర్ జాబ్ అంటే ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ చేయడం మనం. ఓకేనా, సో డేటా అంటే మనం గూగుల్లో ఒకటి కొట్టాం, సో మనకు డేటా వస్తుంది. సో డేటా స్ట్రక్చర్ అంతది. అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్, అది మీకు చెప్పవలసిన లేదు. అండ్ కంపైలర్ డిజైన్స్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, ఇప్పుడు మన ఫోన్ ఉంది, మన ఫోన్లోని ఏదైనా మనము యాప్ డౌన్లోడ్ చేస్తున్నాం, ఆ యాప్ ఆ ఫోన్లో ఉండాలంటే అది కంపైల్ అవ్వాలి అలాగా. సో మనము ఏదైనా సిస్టంలో మనం టైప్ చేసాం, దానికి అవుట్పుట్ వచ్చిందని కంపైల్ అవ్వాలి. సో కంపైల్ అవ్వాలంటే ఏంటి, అది కంపైల్ చేయగలగాలి. సో దానికి సంబంధించిన డిజైన్సే కంపైల్ డిజైనింగ్స్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పొద్దు. మన యూట్యూబ్లో కానీ మన గూగుల్లో కానీ మనం ఎక్కడ టైప్ చేస్తుంటే మనకి TN వర్డ్స్ రావడం కానీ, లేకపోతే యూట్యూబ్లో మనం చూసిన మనకి ఏవైతే నచ్చిన వీడియోస్ ఉంటాయో అవి మాత్రమే ప్లే అవ్వడం కానీ, లేకపోతే అవి మాత్రం ఎక్కువ కనిపించడం కానీ, మనం గూగుల్లో ఏవైతే ఎక్కువ సెర్చ్ చేస్తామో దానికి సంబంధించి న్యూస్ రావడం కానీ మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా. సో అలాగా. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే పని. అంటే మన బ్రెయిన్ ఎలాగైతే మనకు నచ్చినవి ఉంటాయో, మనకు ఫీలింగ్స్ ఉంటాయో, మన ఫీలింగ్స్ తగ్గట్టుగా మన ఫోన్ కానీ మన సిస్టమ్ కానీ వర్క్ చేస్తుంది. అలా వర్క్ చేయాలంటే ఒక ప్రోగ్రామ్ ఉండాలి, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లోకి వచ్చేస్తున్నాము. ఇక్కడ మనకి అక్కడ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్లో కొంచెం టఫ్ సబ్జెక్ట్స్ అనేవి యాడ్ చేశారు. సో థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్లో కొంచెం టఫ్నెస్ తగ్గిస్తారు. సో ఎందుకంటే చాలామందికి అక్కడ సబ్జెక్ట్స్ ఉండిపోతాయి స్టూడెంట్స్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ థర్డ్ ఇయర్లో సెకండ్ సెమ్లో మీకు కొంచెం బ్యాలెన్స్ చేశారు. బట్ నా ఉద్దేశం అయితే మాత్రానికి మీరు థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ని మీరు దాటి వచ్చారంటే మీ బీటెక్ అయిపోయింది. సో మీ బీటెక్ అక్కడితో మీరు ఫినిష్ చేసినట్టే, మిగతావన్నీ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో బీటెక్ థర్డ్ ఇయర్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తే స్టూడెంట్స్ డేటా వేర్ హౌస్ అండ్ డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ అంటే ఇప్పుడు మనం గూగుల్లో ఒకటి సెర్చ్ చేస్తాం, మనకి దొరికేంత వరకు ఎతుకుతూనే ఉంటాం కదా, ఇంచుమించు డేటా మైనింగ్ కూడా అలాంటిదే. ఓకే స్టూడెంట్స్, సో అది ఇది ఒకటి కాదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, అండ్ ఓపెన్ ఎలెక్టివ్ ఇవన్నీ అనే మళ్ళీ ఇది వేరు మళ్ళీ. ఓకే, ఇంటర్ డిసిప్లిన్ అని సపరేట్గా ఉంటుంది, కాలేజ్ బట్టి ఉంటుంది స్టూడెంట్స్. దీని 3 క్రెడిట్స్ ఉన్నాయి.
వెబ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ సబ్జెక్ట్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 2 ఆల్రెడీ చెప్పాను, ఎలెక్టివ్ 1 ఎలెక్టివ్ 2 వస్తుంది. సో ఇక్కడ టైటిల్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ కొన్ని సార్లు మన కాలేజ్ డెసిషన్ తీసుకుంటుంది, లేకపోతే సో అక్కడ ఆ టైంలో మీకు తగ్గట్టుగా జెయింట్ నుంచి మీకు గైడెన్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇది 12 వీక్స్ అంటే నేను సంబంధించిన టైమింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎకనామిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. యాక్చువల్గా ఇది సిఎస్సి వాళ్ళకి కొంచెం ముందే ఇంట్రడ్యూస్ చేస్తారు, మీకైతే థర్డ్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. సబ్జెక్ట్స్ అనేవి అటు ఇటు అవుతూ ఉంటాయి. మేబీ ఇప్పుడు మీకు ఫస్ట్ వచ్చేయచ్చు, లేదా సెకండ్ ఇయర్లో వచ్చేయచ్చు. సో అలాగా సబ్జెక్ట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు. ఓకే. అండ్ 6th చూస్తే స్టూడెంట్స్ వెబ్ టెక్నాలజీ ల్యాబ్, అండ్ 7th చూస్తే డేటా మైనింగ్ ల్యాబ్. అంటే వెబ్ టెక్నాలజీ సంబంధించిన సబ్జెక్ట్ ల్యాబ్, అండ్ డేటా మైనింగ్ సంబంధించిన ల్యాబ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మీరు చేయాలి, జెన్యూన్గా చేయాలి. దీని బేస్ మీద బట్టి మీకు జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది మీ జాబ్స్లో మళ్ళీ మీకు ఇది ఒక సర్టిఫికేట్ లాంటిది. ఎలాగో మీ బీటెక్ ఎలాగో దానికి సపోర్టివ్ ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది. ఇక్కడే మీరు స్కిల్ అనేది నేర్చుకుంటారు. నెక్స్ట్ 4th ఇయర్కి ఎంటర్ అయిపోతున్నాం. సో 4th ఇయర్కి ఎంటర్ అయినప్పుడు స్టూడెంట్స్ మీరు ఇక్కడ చాలా పెద్ద కోర్సులు ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, దీన్ని కూడా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు 3rd ఇయర్ ఫస్ట్ సెమ్లో దాటొచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అక్కడ మీరు అవి హ్యాండిల్ చేయలేదా, ఇక్కడ అసలు ముట్టుకోలేరు స్టూడెంట్స్. ఓకే. చూస్తే ఫస్ట్ మనకి 4th ఇయర్ ఫస్ట్ సెమ్లో క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. క్రిప్టోగ్రఫీ అంటే కరెన్సీ బేస్ సంబంధించినవి, అండ్ మిషన్ లాంగ్వేజ్ అండ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినవి. మీకు కంప్యూటర్ నెట్వర్క్లోనే అడ్వాన్స్డ్ ఇవి. సో మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ టఫ్గా ఉంటుంది స్టూడెంట్స్. ఈ 4th ఇయర్ ఫస్ట్ సెమ్లో మిషన్ లెర్నింగ్ అనేది కష్టంగా ఉంటుంది. అందుకే దానికి 4 క్రెడిట్స్ ఇచ్చారు చూసారా. అండ్ క్రిప్టోగ్రఫీలో అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో 3 క్రెడిట్స్ ఇచ్చారు, అండ్ మిషన్ లెర్నింగ్లో 4 ఇచ్చారు, అడ్వాన్స్ కంప్యూటర్ నెట్వర్కింగ్లో 3 ఇచ్చారు. ఆల్రెడీ మీరు కంప్యూటర్ నెట్వర్కింగ్ చేశారు, దానికి సంబంధించిన అడ్వాన్స్ లెవెల్ ఇది ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు ఓపెన్ ఎలెక్టివ్ 2 వస్తుంది, సేమ్ ఇందాక చెప్పినట్టు 1 ఇది 2, అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 3 అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టూడెంట్స్, ఎలెక్టివ్ 1 ఎలెక్టివ్ 2 ఎలెక్టివ్ 3 ఎలెక్టివ్ 4 కూడా ఉంటాయని. సో మీకు ఇక్కడ వచ్చేసినాయి కదా. సో దీంట్లో బిగ్ డేటా అనలైటిక్స్, సోషల్ నెట్వర్కింగ్, అండ్ ADHOC అండ్ సెన్సార్ నెట్వర్క్, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిజైనింగ్ ప్యాటర్న్. దీంట్లో 4th వన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఫస్ట్ వన్ బిగ్ డేటా అనలిటిక్స్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అండ్ ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 4లోని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ డెవలప్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ డేటా సైన్స్ అండ్ బయోమెట్రిక్. ఈ వీటి మీద మీకు ఉంటుంది స్టూడెంట్స్. అండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. 8th చూడండి ప్రాజెక్ట్ ఉంది. అండ్ 9th వచ్చేసి IPR అండ్ పేటెంట్స్. అంటే మీకు ఇది ఏంటంటే సైబర్ సెక్యూరిటీస్ లాంటి సంబంధించినవి కొన్ని పేటెంట్స్ ఉంటాయి. ఆ పేటెంట్స్ మీద మీకు సబ్జెక్ట్ ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ 4th ఇయర్ సెకండ్ సెమ్లో వచ్చేసినప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్ 3 క్రెడిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఈ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం లైట్గా ఉంటాయి, పెద్ద మెయిన్ కాదు ఇవి. అండ్ ఓపెన్ ఎలెక్టివ్ 3 సేమ్ ఎలెక్టివ్ 1 ఎలెక్టివ్ 2 ఎలెక్టివ్ 3 అనేది ఇది కాలేజ్ బట్టి యూనివర్సిటీ బట్టి అప్పుడప్పుడు వస్తాయి స్టూడెంట్స్ ఇవి సంబంధించినవి. అండ్ 3rdలో ప్రొఫెషనల్ ఎలెక్టివ్ 5లో మీకు డీప్ లెర్నింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేయాలి, అండ్ నెట్వర్కింగ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన క్రెడిట్స్ వచ్చేసి 3 ఉన్నాయి. అండ్ 4th అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చాలా హ్యూజ్ ఇది, అందుకే క్రెడిట్స్ అనేవి 7 క్రెడిట్స్ అనేవి మీకు ఎక్కడైనా చూసారు సబ్జెక్ట్స్ని చూడలే కదా. సో ఈ ప్రాజెక్ట్ మెయిన్. ఫస్ట్ ఏమో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంది కదా, అది మెయిన్, అది మైనర్ అంటాం. ఈ ప్రాజెక్ట్ మేజర్ అంటాం. మేజర్ ప్రాజెక్ట్ అండ్ మైనర్ ప్రాజెక్ట్ అనేది మీకు జాబ్ సంబంధించిన మీకు శాలరీకి సంబంధించి ఉంటుంది స్టూడెంట్స్. ఎందుకంటే మీకు ఎలాంటి జాబ్ రావాలి, ఎంత పెద్ద శాలరీ రావాలనేది మీరు చేసే ప్రాజెక్ట్స్ బట్టి ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు ఈ ఐటీ సంబంధించినవన్నీ మీకు ఒక క్లారిటీ వచ్చిందని నా ఉద్దేశం స్టూడెంట్స్. ఇవి సబ్జెక్ట్స్ ఉంటాయి స్టూడెంట్స్. అండ్ సిఎస్సిలో కొంచెం మొబైల్ సంబంధించినవి కొన్ని ఎక్స్ట్రాగా ఉంటాయి. ఇది కాకుండా ఇంకా ఇదే టఫ్ అని ఫీల్ అవుతాయి, సిఎస్సిలో ఇంకా టఫ్ ఉంటుంది స్టూడెంట్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఎందుకు నేను ఈ సబ్జెక్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు మీ సబ్జెక్ట్స్ పట్ల మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఐడియా వస్తే ముందే ఒక ఐడియా వస్తే మీరు హ్యాండ్లింగ్ అనేది ఫస్ట్ నుంచే మంచిగా చేసుకుంటారని, అందుకోసమే ముందు నుంచే ఏది సీరియస్ తీసుకోవాలి, ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏది జాబ్ ఓరియంటెడ్ అని నేను ముందు నుంచి చెప్పాను స్టూడెంట్స్.
సో దీన్ని బట్టి మీ కెరియర్ని నీట్గా బిల్డ్ చేసుకుంటారని మా ఉద్దేశం స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే స్టూడెంట్స్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.